హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. సిసాట్ సాధన ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనం పర్సంటేజ్ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ పర్సంటేజ్ టాపిక్ ని డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ టాపిక్ లోని ప్రాక్టీస్ క్వశ్చన్ ని సొల్యూషన్ చేద్దాం. సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ when divided by 20, 25, 35, 40 leaves the remainders 14, 19, 29 and 34 respectively. ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈచ్ 20కి 14 రిమైండర్ అంటే అండి, 25కి 19 రిమైండర్ వస్తుందని చెప్తున్నాడు అండ్ సో ఆన్. సో ఇలా చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ డిఫరెన్స్ 6 ఉంటుందండి. అలాగే 35 టు 29 డిఫరెన్స్ 6, 34 టు 40 డిఫరెన్స్ 6. సో ఇలా డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ మైనస్ ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అదే. సో ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ అంటే 20, 25, 35, 40. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో 20 ఎగ్జాక్ట్ గా 14 క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి తీసేయండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5 టైమ్స్, 5 sevens, 5 8. సో 5 ఇంటూ 7 ఇంటూ 8 చూసినట్లయితే 8 5s 56. సో 56 మల్టిపుల్ విత్ 5, ఎనీ నెంబర్ మల్టిపుల్ విత్ 5 అంటే దాన్ని ఆఫ్ చేసి, అంటే 56 ని ఆఫ్ చేస్తే ఎంత 28, 0 యాడ్ చేయండి. మనకు అలాగే ఇంకొక 5 ఉంది, 280 ఇంటూ 5 అంటే 1400. సో 1400 మన ఆన్సర్ ఏమవుతుంది, 1400 మైనస్ 6. సో 1400 మైనస్ 6 అంటే 1394 మన ఆన్సర్ అవుతుంది. టుడేస్ టాపిక్ పర్సంటేజెస్ చూసినట్లయితే సిసాట్ 24 లో మనకి ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 మార్క్స్. సో ఎవ్రీ ఇయర్ పర్సంటేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఇస్తున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనాలిసిస్ చేస్తే కనుక. సో పర్సంటేజెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో దీంట్లో పర్సంటేజెస్ లో ఏ కాన్సెప్ట్స్ మనం బాగా నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం చూసినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పర్సంటేజెస్ అండ్ ఫ్రాక్షన్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు 1/2 అంటే 50% అని మనకు తెలియాలి ఫ్రాక్షన్ 1/2 అంటే, లేదా 1/4 అంటే 25% అని తెలియాలి, 1/7 అంటే 14 2/7% అని తెలియాలి, 1/8 అంటే 12.5% అని తెలియాలి. సో ఇలా మనకి ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్ గనక మనం రిమెంబర్ చేసుకోగలిగితే కనుక ప్రాబ్లమ్స్ ని మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎలా అప్లై అవుతుందో మనం ఫర్దర్ గా నెక్స్ట్ స్లైడ్ లో వచ్చే క్వశ్చన్స్ లో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్, అలాగే సమ్ కాన్సెప్ట్స్ లైక్ మోర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఈ మోడల్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి ఆర్ 20% లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ఏ ఆర్ లెస్ దాన్ ఏ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే పాపులేషన్ బేస్డ్, సో ఇన్ ద సిటీ ఎక్స్ సమ్ పాపులేషన్ ఇంక్రీజ్, సమ్ ఇన్ ద సిటీ వై సమ్ పాపులేషన్ డిక్రీజ్. సో ఈ పాపులేషన్ మోడల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అలాగే సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ సక్సెసివ్ డిక్రీజ్, సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ సక్సెసివ్ డిక్రీజ్ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10% and again increased by 20%, then it will becomes 200. So what is the value of A? So ఈ type of model questions అడుగుతాడు. అలాగే exam marks model, like if A got 54% marks, failed by 22 marks, if B got 36% of marks, failed by 42 మార్క్స్, దిస్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది ఎక్కువగా. అలాగే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఈ మోడల్ అడుగుతున్నారండి ఎక్కువ. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఈ ఫార్ములా కనుక మనకి గుర్తున్నట్లయితే
ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే సక్సెసివ్ ఇంక్రీజ్ ఎక్స్ అలాగే వై సక్సెసివ్ ఇంక్రీజ్ అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఈ మోడల్. అలాగే ఒకవేళ ఎక్స్ వై జెడ్ 3% ఇస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ వై జెడ్ బై ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టుడేస్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 2024 CSAT లో అడిగిన క్వశ్చన్, P salary is 20% lower than Q salary which is 20% lower than R salary. By how much percent is R salary more than P salary అని అడుగుతున్నాడు. అంటే మన దగ్గర PQR అని 3 పర్సన్స్ ఉన్నారు. సో Pని Qతో కంపేర్ చేస్తున్నాడు, Qని Rతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి లెట్ R ఈక్వల్ టు 100 అని అనుకుందాం మనం. సో R 100 అయితే Q salary is which is 20% lower than R salary. R salary ఎంత అయితే ఉందో దానిలో 20% లోయర్ అంటున్నాడంటే -20% కదండి. 100 మైనస్ 20% అంటే 20 ఎంత అవుతుందండి? 80 అవుతుంది. ఇక్కడ P salary is 20% లోయర్ దాన్ Q salary. Q సాలరీలో 20% లోయర్ అంటున్నాడు. 20% అంటే -20%. సో 80లో 20% అంటే 10% అంటే 8, 20% అంటే 16, -16. సో దట్ ఈక్వల్ టు 64. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? బై హౌ మచ్ పర్సెంటేజ్ ఆర్ శాలరీ మోర్ దాన్ పీ శాలరీ. ఆర్ శాలరీ మోర్ దాన్ పీ శాలరీ కంపారిజన్ చేస్తున్నాడు ఆర్కి పీకి. సో 64కి 100 డిఫరెన్స్ ఎంతండి? 36. దేంతో కంపేర్ చేస్తున్నాడు? పీ శాలరీతో కంపేర్ చేస్తున్నాడు. సో న్యూమరేటర్ లో డిఫరెన్స్ దేంతో కంపేర్ చేస్తున్నాడు? పీ శాలరీతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి డినామినేటర్ 64 పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫ్రాక్షన్ ని ఇంటూ 100. 36/64 అంటే 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 9/16. 9/16 ఇంటూ 100. సో ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకుంటే మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చని. మనకి 1/16 వాల్యూ 6 1/4% అని తెలిస్తే గనక మనం 9/16 వాల్యూని 9 టైమ్స్ ఆఫ్ 6 1/4 అని మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే 9 6 ఆర్ 54. సో ఆన్సర్ మస్ట్ అండ్ షుడ్ 50 మీదే ఉంటుంది కాబట్టి 9 6 ఆర్ 54, 9 1/4 ఆర్ 254 ప్లస్ 8 1/4 2 అవుతుంది, ఇంకొక 1/4 ఉంటుంది. టోటల్ 56.25%. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే a number is mistakenly divided by 4 instead of multiplying by 4. What is the percentage change in the result due to this mistake అని అంటాడు. సో వాడు యాక్చువల్గా చేయాల్సింది ఏంటండి? మల్టిప్లై విత్ 4. 4తో మల్టిప్లై చేయాల్సింది వాడు బై మిస్టేక్ డివైడ్ చేశాడని చెప్పాడు. సో మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఎక్స్ అని తీసుకోవచ్చు లేదా ఆ నెంబర్ని ఏదైనా నెంబర్ అనుకొని చేయొచ్చు. సో ఇక్కడ డివైడ్ బై 4 మల్టిప్లై విత్ 4 అని ఇచ్చాడు కాబట్టి మనం ఆ నెంబర్ని కనుక 4 అనుకుంటే కనుక యాక్చువల్ చేయాల్సింది 4 into 4, కానీ వాడు చేసింది 4/4. సో రేషియో తీసుకున్నట్లయితే 16:4/4 అంటే 1. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? ఆ మిస్టేక్ ఎంత ఇక్కడ అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్ట్ డ్యూ టు దిస్ మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. సో ఎంత ఉంది? ఒరిజినల్ గా 16 రావాలి, కానీ మనకు వచ్చింది ఎంత? 1 వచ్చింది. వాడు చేసిన ప్రకారం అయితే 1 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత? 15. సో 15/16 ఇంటూ 100. 15/16 ఇంటూ 100 అంటే చూడండి ఎగ్జాక్ట్ గా 16/16 ఉంటే 100% వస్తుంది. సో 1 పార్ట్ తక్కువ ఉంది కాబట్టి సో నియరెస్ట్ వాల్యూ 93.75%. మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే what percent of water must be mixed with honey so as to gain 20% by selling the mixture at the cost price of honey అని చెప్పేసి అని ఇచ్చాడు క్వశ్చన్. సో ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి,
అడల్ట్రేషన్ చేసినప్పుడు, అడల్ట్రేషన్ అంటే ఆ, ఏదైనా ఒక క్వాంటిటీని పూర్ చేయడం అనమాట. అంటే మిల్క్ లో వాటర్ మిక్స్ చేయడం కానీ, ఇక్కడ హనీలో వాటర్ మిక్స్ చేస్తే దాని క్వాలిటీ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఇలా చేసేటప్పుడు ద పర్సంటేజ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, అడల్ట్రేషన్ చేసేటప్పుడు పర్సెంట్ ఆఫ్ అడల్ట్రేషన్ ఈక్వల్ గా ఉంటుందండి. ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుందంటే మిక్స్చర్ ఎట్ ద కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ద మిక్స్చర్ ఎట్ ద కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ద మిక్స్చర్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ అని ఇచ్చి అడల్ట్రేషన్ చేస్తే కనుక గెయిన్ పర్సెంట్ అనేది ఈక్వల్ టు ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. సో ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ సో యాజ్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ద మిక్స్చర్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హనీ అన్నాడు. వాట్ పర్సెంట్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ అన్నాడు కాబట్టి ఎంత పర్సెంట్ వాటర్ మిక్స్ చేయాలి, 20% వాటర్ మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 20% గెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని దేనికి ఎంతకి సెల్ చేస్తున్నాడంటే కాస్ట్ ప్రైస్ కి సెల్ చేస్తున్నప్పుడు ఎంతైతే గెయిన్ ఉంటుందో ఆ గెయిన్ ఈక్వల్ టు ఎంతైతే మిక్స్ చేస్తున్నాడో దానికి ఈక్వల్ అవుతుంది. సో 20% ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఎ పర్సన్ బైస్ 3 ఆర్టికల్స్ PQR ఫర్ 3330. ఇఫ్ P కాస్ట్ 25% మోర్ దాన్ R అండ్ R కాస్ట్ 20% మోర్ దాన్ Q, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ P అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాయండి. సో ఈ ఆప్షన్స్ రాంగ్, వీటిని కన్సిడర్ చేయకండి. సో ఇక్కడ ABCD ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇచ్చాను, వాటిని చూడండి. సో నెక్స్ట్, సో మనకి PQR 3 మెంబర్స్ ఉన్నారంట. సో మనం P కాస్ట్ 25% మోర్ దాన్ R అండ్ R కాస్ట్ 20% మోర్ దాన్ Q అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ Qని 100 అనుకుందాం. సో R కాస్ట్ 20% మోర్ దాన్ Q కాబట్టి 120 అవుతుంది. అలాగే P కాస్ట్ 25% మోర్ దాన్ R అంటున్నాడు కాబట్టి 25% అంటే 1/4 వాల్యూ, 1/4 వాల్యూ అంటే 30, అంటే ఎంత అవుతుంది, 150 అవుతుంది. సో ఈ 3 ఆర్టికల్స్ గనక కలిపితే మనకి ఎంత వస్తుంది, మనం తీసుకున్న ప్రకారం అయితే 370 వస్తుంది. కానీ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 370 ఇస్ 3330 అయితే అంటే 7ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 9. సో 0 ఉంది కాబట్టి 90. సో 37 into 9 333. సో 370 into 90 3330. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, P అడుగుతున్నాడు. P ఎన్ని పార్ట్స్ ఉంది, 150. 150 into 90. ఆన్సర్, మన ఆన్సర్ ఏమవుతుంది, 1350. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే 2 candidates X and Y contested in an election. 80% of voters cast their vote and there were no invalid votes. So there was no nota. X got 56% of the votes cast and won by 1440 votes అన్నాడు. అంటే మనకి XY 2 candidates ఉన్నారు. సో X got how much of votes, 56% of cast votes అన్నాడు. సో 56% Xకి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా Yకి ఎంత వస్తాయండి, 44%. సో X మెజారిటీలో ఉండబట్టి 1440 votes తో గెలిచాడు. అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 12% అనేది ఓన్ బై 1440 votes కి ఈక్వల్ అవుతుంది. అంటే 12% ఈజ్ 1440 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎంత అవుతుందండి, ఇంటూ 120 ఇంటూ 120. సో 12,000 అవుతుంది. సో ఈ 12,000 అనేవి ఏంటి, క్యాస్టెడ్ ఓట్స్. మనకి సెంటెన్స్ 1లో ఏమి ఇచ్చాడు, 2 candidates X and Y contested an election. 80% of the voters cast their vote. సో అంటే 12,000 అనేది 80% ఆఫ్ ఓటర్స్ కి ఈక్వల్. 12,000 అనేది 80% ఆఫ్ ఓటర్స్ కి ఈక్వల్. మనల్ని ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఎంత, క్యాష్ చేసిన వాళ్ళు, క్యాష్ చేయలేని వాళ్ళు మొత్తం 80% క్యాష్ చేసిన వాళ్ళు అయితే టోటల్ అంటే 100% కదండి ఆ రిమైనింగ్ 20%తో. సో 80% 12,000 అవుతుంది అంటే 100% హౌ మచ్, 4 times 5 times 4 parts అంటే 4 into 3,000. సో 5 part 5 into 3,000, 5 3s are 15,000 ఈస్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ టుడేస్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసినట్లయితే ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ చేంజ్డ్ బై
plus 20% and by minus 10% respectively, what is the percentage change in the area of the rectangle? సో మీ ఆన్సర్ని ఆప్షన్స్లో తెలపండి. మీకు మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.